కాంగ్రెస్ పేదల సంక్షేమం మహిళల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అన్నారు మంత్రి సీతక్క. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రాజ్యమేలిందని, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేనో అందరికీ తెలుసన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 52 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీతక్క. భీమ్గల్ 100 పడకల హాస్పిటల్ పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. భీమ్గల్ను డెవలప్ చేసే బాధ్యత తనదేనని చెప్పారు. పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ, మహిళా అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ. కాబట్టి ఇవాళ మహిళల్ని ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు సంకల్పం పెట్టుకుని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాజ్యం వెళ్ళింది. గతంలో 3,500 కోట్లు పావుల వడ్డీ పైసలు కూడా ఇయ్యలే. రూపాయలు ఇస్తున్నాం మహిళా సంఘాల ద్వారా. ఇల్లు బేస్మెంట్ కట్టుకోండి, మన బిల్లు వచ్చినప్పుడు నేను మన అప్పు కట్టుకోవచ్చు. అదే నువ్వు 1,00,000 రూపాయల కోసం ఏదైనా దుకాణదారు దగ్గర పోతే మరి వడ్డీలకు చక్రవడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు. హాస్పిటల్ కూడా తొందరలోనే అవి అట్లనే పెండింగ్ పెట్టారు. అది కూడా ఈ మధ్య కాలంలో ఆ పెండింగ్ బిల్లులను ఇప్పించి క్లియర్గా చేసి మీకు హాస్పిటల్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చి ఇక్కడ కూడా ఇంకేమేమి బిల్లింగ్స్ కావాలో అవన్నీ నిర్మించడానికి నేను మీకు అండగా